అయితే చలో ఇయ్యాల మన సీకే కుకింగ్ అండ్ క్యాటరింగ్ వాళ్ళు ఇగో జబర్దస్త్ సాంబార్ చేస్తారట. ఇగో మటన్ కానీ అదేవిధంగా చికెన్ కానీ నాన్ వెజ్లో ఏది తిన్నా కూడా సాంబార్ ఇగో ఇట్లా అన్నం మీద వేసుకొని గరం గరం సాంబార్ వేసుకొని తింటే ఇక టెస్ట్ వేరేప్ప అంటున్నారు. ఒకసారి చూద్దాం మరి. మంచిగా నూనె వేసుకొని నూనెలో ఇగో ఆవలు జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అదేవిధంగా ఎండు మిరపకాయలు వేసుకొని అందులో ఈ విధంగా మునిక్కాయలు అదేవిధంగా దోసకాయలు అందులో వేసుకొని ఇగో పైనుండి ఈ విధంగా మంచిగా కొద్దిగా హింగు వేసుకొని దాన్ని మంచిగా నూనెలో ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా మరిగే వరకు దానికి ఒక రంగు వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఆ పైన కొద్దిగా పసుపు వేసుకొని అదేవిధంగా ఒక 2 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత కారం ఉప్పు పసుపు అందులో వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఆ మటన్ను కలుపుకున్న తర్వాత మంచిగా అది ఒక చిక్కగా తయారైన తర్వాత అందులో ఒక 5 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత ఏదైతే మనకు టమాటా గ్రేవీ ఉంటుందో ఆ టమాటా గ్రేవీని అందులో కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఒక చక్కటి గ్రేవీ తయారవుతుంది. అందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని మరిగించాలి. మరిగించిన తర్వాత మనకు సరిపోయే విధంగా నీళ్ళు వేసుకుని ఈ విధంగా కాసేపు ఉంచుకున్న తర్వాత ఒక 10-20 నిమిషాల పాటు ఆగి అందులో పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత మంచిగా పైనుండి ఏదైతే మనకు చింతపండు రసం ఉంటుందో ఆ చింతపండు రసంను అదేవిధంగా పప్పును వేసుకొని దాన్ని ఈ విధంగా మరిగించాలి. బాగా మరిగించిన తర్వాత ఒక 10-20 నిమిషాల తర్వాత దానికి ఒక పొంగు వస్తుంది. పొంగు వచ్చిన తర్వాత మంచిగా చిక్కగానే పైనుండి కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాల పాటు చిన్నటి మంట మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత తింటే ఆ టెస్టే వేరప్ప. ఇక దాని తర్వాత మంచిగా టెస్ట్ రావడానికి పైనుండి ఉల్లిగడ్డలు ఈ విధంగా వేసుకొని దానిపైన కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి కొత్తిమీర వేసుకుంటే ఇక పప్పు పప్పే ఉంటుందన్న.